దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. ప్రభు యొక్క వాక్యంలో మనం ముందు కొనసాగుదాం. మట్టలాదివారం ఖర్జూర మట్టలు అనేవి జయానికి గుర్తుగా ఉన్నాయి. కాబట్టి ఆ ఖర్జూర మట్టలు ఆ జయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ ఖర్జూర మట్టలు తీసుకుని వాటిని ఎత్తి దేవుణ్ణి స్తుతి అనేది జరుగుతుంది. పరలోకములో కూడా ఈ సందర్భం జరుగుతుంది అనేది మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం. సరే, మనం గ్రహించాలి. ఈ దినమున మనము అనేకమైన విషయాలు గ్రహించాలని ఇప్పటికే మీకు అర్థమైంది. ఎందుకంటే ఆరాధన వర్తమానం ఎంత సమయం ఉన్నా కూడా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయనే విషయం మీకు అర్థమవుతుంది కనుక మనం తెలుసుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి. మనం దేవుని యందు ఆనందించడానికి, దేవునిలో ఎదగడానికి, అలాగే ఆ విషయాలు మన ప్రభావితం చేసినప్పుడు ఉద్యమంతో ఆయన గురించి ప్రకటించడానికి మనకు ఇది ఎంతో అవసరం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మన దృష్టిని ప్రభువు మీద కేంద్రీకరించాలి. మన పరిస్థితులు ఏవైనా కూడా మనము ప్రభువు మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. ఆయన మన సమాధానం, ఆయన మన ఉత్సాహం, ఆయన మన ఉజ్జీవం, మన ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం. మనకు జరుగుతున్న ప్రతి పరిస్థితికి జవాబు ఆయనలో ఉంది. మన పరిస్థితిని మర్చిపోయే అంతగా జవాబు ఉంది. మన దంగలార్పు అయితే ఆయన నాట్యముగానే మార్చగలిగినంత శక్తి ఆయన దగ్గర ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మన యొద్ద మరణం ఉంటే దాన్ని లెక్క చేయలేనిది ఆయన దగ్గర ఉంది. అది మీరు గుర్తించాలి. ఆ రెండవ దొంగ సిలువలో ఏమన్నాడు? రెండవ దొంగ పరిస్థితి ఏంటి? మరణ శిక్ష విధించబడి వేలాడుతూ ఉన్నాడు, శిక్షలో ఉన్నాడు. రెండవ దొంగ పరిస్థితి, జీవితం అంతా వ్యతిరేకమైన పనులు చేశాడు, పట్టబడ్డాడు. ఏ రకంగా చూసినా తన జీవితం తను బాధిస్తుంది, మనసు బాధిస్తుంది, ఆత్మ పాతాళానికి వెళ్ళబోతున్న భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు రాజని, ఆయన రాజ్యం ఉందని, ఆ రాజ్యములో తనకు కూడా ఏముంది? అవకాశం ఉంది. ఇక్కడ లేదు. ఇక్కడ బ్రతకడానికి ఈ రాజ్యం అవకాశాన్ని ఇవ్వట్లేదు. కానీ ఆ రాజు యొక్క రాజ్యం ఉంది. ఆయన తన రాజ్యంతో రాబోతున్నాడు. ఒకవేళ ఆ విధంగా మీరు తీసుకోనండి, రాబోతున్నాడు. కానీ ఈయన వెంటనే చనిపోబోతున్నాడు కదా. ఇప్పుడే ఈ మాటలు మన సబ్జెక్ట్కి ఎంత అవసరం మీరు గుర్తించండి. ఈ ఇంట్రడక్షన్ అనేది సబ్జెక్టుకు చాలా ముఖ్యం. సబ్జెక్ట్ అనేది కొనసాగుతూనే ఉండాలి మీ హృదయాల్లో, నా హృదయంలో. నేను ఇంట్రడక్షన్తోనే ముగించవచ్చు. రాజ్యం అనేది నీ చావు బ్రతుకుల మధ్యలో కూడా నీకు ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. అది ఆ రాజ్యము, ఆ రాజు. మరణము మనల్ని మృంగడానికి ఎదురుగా ఉన్న ఆ రాజును గురించి జయోత్సాహం చేయొచ్చు మనం. ఇది రాజ్యం అంటే. దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆ వ్యక్తి పరిస్థితి చూస్తే మనం కూడా నిరీక్షణ ఇవ్వలేం, ఆశనివ్వలేం. అతని గతము కానీ, అతని మనసు కానీ, జీవితంలో ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పరిస్థితే. కానీ యేసుక్రీస్తు యొక్క ఆయన రాజ్యంతో రాబోతున్నాడన్న విషయం అతనికి ఎటువంటి పరిస్థితిని కలిగించిందో మీరు ఆలోచించండి. అలాంటప్పుడు అలాంటి వ్యక్తికి అంతకంటే క్రింద ఇంకేడు, ఒక బందిపోడు దొంగగా, దేశద్రోహిగా, అనేకుల ప్రాణాలు తీస్తూ, అనేకుల ఆస్తులను కొల్లగొడుతూ బ్రతికిన వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తికి యేసుక్రీస్తు తన మరణాన్ని లెక్క చేయలేని జీవితాన్ని ఇచ్చాడంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఆయన ఇవ్వగలడు. కాబట్టి ఆయన గురించి ప్రకటించడానికి మనకు అడ్డమే లేదు. అడ్డం ఉందా? ఆటంకం ఉందా? అది ఆలోచించాలి. ఆయన్ను చూడకపోతే తన జీవితంలో అన్ని అడ్డములే, ఆటంకాలే.
దుఃఖము తప్ప ఆ దుఃఖ నివారణ పొందే మార్గం లేదు. కానీ యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు ఆయన కానీ వారి పక్షాన వాదించడం ఏంటి? శత్రువుల పక్షాన. ఆ శత్రువులు ఇప్పుడేమి మౌనంగా లేరు. ఇప్పుడు కూడా ఆయన్ని ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి మన రాజు, ఆయన రాజ్యం మనకి ఎటువంటి నిరీక్షణ, నిశ్చయత, ఉజ్జీవాన్ని కలుగజేస్తుంది. ఏ పరిస్థితుల్లో? అన్ని పరిస్థితుల్లో. కాబట్టి ఆయన దావీదు సింహాసనం మీద రాజుగా కూర్చొని యుగయుగములు పరిపాలించడానికి వస్తున్నాడు గనుక ఆయన ఆ విధంగా రాబోతున్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అది ముందుగా చెప్పబడింది. యేసుక్రీస్తుని గురించిన విషయం ఏది కూడా అకస్మాత్తు విషయాలు కాదు. ముందుగా చెప్పబడిన విషయాలే, ముందుగా ప్రకటించబడిన విషయాలే ఆయన్ను గూర్చి అనేది మనం గుర్తించాలి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తే, సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు సహితం తెలియజేయను అంటున్నాడు. అన్యజనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూది గంతముల వరకు ఆయన ఏం చేస్తాడు? ఏలుతాడు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? సముద్రం నుండి సముద్రం వరకు. తర్వాత యూఫ్రటీస్ నది మొదలుకొని బూది గంతముల వరకు, ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు అంటున్నాడు. ఏం చేస్తాడు? ఏలుతాడు. అది ఇందులో ఉన్న భాగం. ఆయన తన రాజ్యాన్ని ఆ రోజు స్టార్ట్ చేశాడు. అది ప్రపంచమంతా కూడా ఆయన వచ్చి ఏలబోతున్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యములో చేరడానికి అవకాశము ప్రపంచానికి ఇవ్వబడుతుంది. ఆయన రాజ్యములో చేరడానికి, ఆయన రాజ్యం ఎటువంటిది అనే విషయాలను గురించి మన జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాజు ఎట్టివాడు? ఆయన రాబోతున్నాడు, ప్రపంచమంతటికి తన పరిపాలన ఇవ్వబోతున్నాడు. యుగ యుగములు, యుగం అంటే 100 సంవత్సరాలు అనుకోనండి. యుగములు, యుగ యుగములు. ఆ రాజ్యములో నీకు చోటు దొరికితే ఏం జరుగుద్ది? చావు బ్రతుకుల చనిపోబోతున్న వ్యక్తి రాజ్యంలో చోటు కోరుతున్నాడు. చచ్చినా కూడా రాజ్యం రాగానే బ్రతుకుతాడు. చూసారా? ఆ రాజ్యములో నువ్వు చోటు సంపాదించుకుంటే రోగాలు నిన్నేం చేయలేవు, మరణము నిన్నేమి చేయలేదు. దేవుడు తన రాజ్యాన్ని ప్రారంభించినప్పుడు ఏం చేస్తాడు? నిన్ను తన రాజ్యంలోనికి పిలిచినప్పుడు ఎలా ఉంటుంది? అదే ఆ రెండో దొంగ తెలుసుకోండి. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. క్షణాల్లో చావబోతున్నవాడు ప్రభు రాజ్యముతో రాబోతున్నప్పుడు గుర్తు చేసుకో అంటున్నాడు. చూసారా? ఆ రాజ్యములో నేను ఉండాలి. ఇది ఎటువంటిది? మరణమును కూడా లెక్క చేయలేని విషయం ఇది, ఈ రాజ్యం. అసలు అటువంటి రాజ్యాన్ని గురించి చూడండి. ఆ రాజ్యము నిన్ను కరుణిస్తే, ఆ రాజ్యం నిన్ను కరుణిస్తే నీ శరీరం మట్టికి మట్టయిపోయినా అందులోని దేవుడు నిన్ను లేపుతాడు. అది ఎటువంటి గొప్ప విషయం మీరు ఆలోచించండి. ఆ రాజ్యం ఎట్టిది? ఆ రాజ్యం ఎటువంటిది? అదే మనం గుర్తించాలి. ఆ రాజ్యములో నీకు చోటు ఉంటే, ఆ రాజ్యం నువ్వు కనుగొంటే నువ్వు దేన్ని లెక్క చేయవు, మరణాన్ని కూడా లెక్క చెయ్యవు. ఎందుకంటే ఆయన రాజ్యములో యుగ యుగములు ఉండగలిగిన, నీవు యుగ యుగములు ఉండలేవు. కానీ ఇది అలా మారుతుంది. ఈ క్షయత ఎలా మారుతుంది? అక్షయమైనదిగా మారుతుంది. క్షయమైన శరీరములో నుండి దేవుడు నిన్ను అక్షయునిగా యుగ యుగములు జీవించగలిగిన వ్యక్తిగా చేసి తన ఏలుబడినిస్తాడు. 100 సంవత్సరాలే బ్రతకలేని శరీరాన్ని 1000 సంవత్సరములు ఒకే విధానములో, ఒకే విధానం అంటే బాల్యం లేదు ఆదాముకు, ఆ విధంగా చూడండి. అతడు ఆ పాపమునకు గురి కానంత వరకు జీవించిన జీవితాన్ని మీరు చూడండి. ఎలా ఉంది ఆ జీవితం? ఎప్పుడు అలాగే ఉన్నాడు. సంవత్సరాలు దొర్లిపోతున్న అలాగే ఉన్నాడు. అది మీరు ఆలోచించండి. అతనిలో
దేవుని ఆజ్ఞను అతిక్రమించనంత వరకు అతడు ఒకే స్థాయిలో ఉన్నాడు. అటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఎంత ఆశ్చర్యం, అది మనం గమనించాలి. దేవుని వాక్యంలో యోహాను సువార్త ఈ యొక్క సందర్భం 4 సువార్తల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో మనం చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో చూస్తాం. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుండి మనం చూస్తాం. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుండి ఈ సందర్భాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటి వారు విన్నట్లుగా చేస్తున్నారు, మూగవారు మాట్లాడునట్లుగా చేస్తున్నారు. ఏదైతే ఇక దీన్ని ఎవ్వరూ బాగు చేయలేరు, ఇది ఎన్నటికీ బాగు కాక అలా ఉండాల్సిందే అనుకున్నవన్నిటినీ ఆయన మార్చేస్తున్నాడు. ఇంతవరకు మానవ చరిత్ర పుట్టింది మొదలుకొని ఇంతవరకు అలాగే ఉన్న కార్యాలన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడు? మార్చేస్తున్నాడు. అది వారు చూసి ఈయన అన్నిటినీ సమస్తాన్ని చక్కగా చేసేస్తున్నాడు. అది ఈ రాజు. ఆయన గురించిన విషయం ఏది బాగుగా లేదో దాన్ని బాగు చేసి చూపిస్తున్నాడు. అది ఈ రాజు. కాబట్టి ఆయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు. మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 14 నుండి చూస్తే, గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలు వీరందరూ కూడా ఆ విషయాలన్నిటినీ చూసి ఏం చేస్తున్నారు? ప్రభువుని స్తుతిస్తున్నారన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆయన ఇక్కడ గ్రుడ్డి వారిని కుంటి వారిని దేవాలయంలో ఆయన యొద్దకు రాగా వారిని కూడా ఆయన స్వస్థపరిచాడు. గ్రుడ్డివారు చూచున్నట్లుగా, కుంటివారు నడుచున్నట్లుగా, మూగవారు మాట్లాడినట్లుగా, ఇంతకుముందు చదివినట్లుగా సమస్తాన్ని ఇది ఎన్నటికీ బాగు కాకుండా ఇలాగే ఉంది అనుకున్న విషయాలన్నిటినీ ఆయన బాగు చేస్తున్నాడు అనేది మొదటిగా మనం గ్రహించాలి. ఆయన సమస్తమును బాగుగా చేసేవాడు, సమస్తాన్ని బాగుగా చేసేవాడు అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అన్నిటినీ బాగు చేసేవాడు, ఆయన అన్నిటినీ బాగు చేసేవాడు. అయితే ఆయన దగ్గరికి వచ్చిన వారి జీవితాల్లో మనము గుర్తించాలి, అన్నిటినీ ఆయన బాగు చేస్తాడు. ఎందుకంటే ఆయన అన్నిటినీ బాగు చేసేవాడు, ఈ రాజు అన్నిటిని బాగు చేసేవాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ప్రభు యొద్దకు వచ్చిన వారందరి జీవితాల్లో కూడా ఆ విధానంలో దేవుడు కార్యములు చేయగలిగిన వాడు అన్న సంగతి మనం గుర్తించాలి. కొన్ని విషయాల్లో దేవుడు కొన్ని కార్యాలు చేసినట్లు కనిపించకపోవచ్చు, అటువంటివి ఆయన చేయలేదని కాదు, అది మీరు తెలుసుకోవాలి. ప్రభువు దగ్గరికి వచ్చిన వారి జీవితాల్లో ఏదైనా బాగు కాకుండా ఉంది అంటే అది బాగు కాలేదని కాదు, దాన్ని దేవుడు వేరే దాని కొరకు వినియోగించుకుంటున్నాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. అది మనం గుర్తించాలి. ప్రభు సన్నిధికి రాకముందు దాని పేరు శాపము. దాని పేరేంటి? శాపం. ప్రభువు యొద్దకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ధన్యుడు అవుతున్నాడు. ఎందుకంటే ఆయన చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన అన్ని చోట్ల అన్నిటినీ చేసినవాడు, అలాగే చేస్తున్నవాడు. అయితే ఆయన కార్యాల్లో మనం లాజరు సందర్భానికి వచ్చినప్పుడు అక్కడ చేయలేదు. ఒక రోగం వచ్చింది, ఆ రోగము నుండి స్వస్థపరచలేదు, ఉంచాడు దాన్ని. ఎందుకంటే ఆ రోగము చావు కొరకు కాదు, మహిమ కొరకు, లేదా నన్ను గూర్చి లోతుగా తెలుసుకోవడానికి వచ్చింది అని చెప్పాడు. మీకు అర్థమైంది? అంతవరకు ఆయన చేసింది ఏంటి? ప్రతి రోగం మరణకరమైందైనా, మరణించిన ఆ సమాజ మందిరపు అధికారి కుమార్తెనైనా, అలాగే అనేకమైన విషయాలు
మనం చూస్తాం. కానీ ఇక్కడ ఇక్కడ ఆయన ప్రేమిస్తున్న వ్యక్తి కోసం అక్కడే ఉన్నాడు. అర్థం ఏంటి? ఆయన వచ్చి ఏం చేశాడు? ఒక రోగం రాకుండా ఆపడం కాదు. అక్కడ ఏం చేస్తున్నాడు? రోగం రాకుండా ఆపలేదు. ఎందుకు ఆపలేదు? ఆయనకు తెలియదు? తెలుసు. ఆయన ముందే చెప్పాడు. మీకు తెలియదు కాబట్టి మీకు చెప్తున్నాను. లాజరు రోగం వచ్చిందని వారు చెప్పారు, కానీ లాజరు అక్కడ నిద్రించాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు, కానీ ఎందుకు రానిచ్చాడు? ఎందుకు అంటే దాన్ని వేరే దాని కొరకు వినియోగించుకుంటున్నాడు. దాన్ని తన మహిమ కొరకు, దాన్ని మహిమ కోసం వాడుతున్నాడు. మంటిని దేనికోసం వాడుతున్నాడు? మహిమ కొరకు వాడుతున్నాడు. క్షయతను దేని కొరకు వాడుతున్నాడు? అక్షయత కోసం వాడుతున్నాడు. ఘనహీనమైనదిగా దీన్ని విత్తమంటున్నాడు. ఎందుకు? ఇది ఘనహీనమైనది గనుక కాదు, ఘనమైన దాని కోసం. ఘనహీనమైనదిగా నువ్వు నాకు ఇవ్వు. ఎందుకు ప్రభువా? విత్తనమేంటి ప్రభువా? దాంట్లో నా కార్యం ఉంది, దాంట్లో నా ఏర్పాటు ఉంది. దాన్ని నేను మార్చబోతున్నాను, దాన్ని నేను వాడుకోబోతున్నాను. దేన్ని? ఘనహీనమైన స్థితిని. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అన్ని పరిస్థితులు మారుతాయి. కొన్ని మారనట్లుగా మనకు కనిపించవచ్చు, కానీ అది అంతకు ముందు దాని పేరు వేరు. దేవుని వాక్యంలో యాకోబుకు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు అన్నాడు కదా, తెలుసు కదా. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాడు. ఇక మీదట నీ పేరు ఏమనబడదు? యాకోబు అనబడదు అన్నాడు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో యాకోబు అని పిలిచాడు దేవుడు. ఇశ్రాయేలుని పిలిచాడు, యాకోబు అని పిలిచాడు. యాకోబు అనబడదన్న దేవుడు యాకోబు అంటున్నాడంటే అంతకు ముందు యాకోబు అన్నట్లుగా కాదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటో ఆ స్థానముతో పిలుస్తున్నాడు యాకోబు అంటే. మీకు అర్థమవుతుందా? అంతకుముందు ఒక వ్యక్తి ఒక విద్యార్థి కావచ్చు, కానీ ఇప్పుడు ఒక డాక్టరేట్ పొందాడు. ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి వచ్చాడు. ఇప్పుడు అతన్ని పిలుస్తున్నప్పుడు అంతకుముందు పిలిచిన పిలుపు లాంటిది కాదు. ఇప్పుడు ఉన్నతమైన వ్యక్తిగా పిలుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి, ప్రభు యొద్దకు రాకముందు వ్యక్తి అనుభవిస్తున్నది శాపం, కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వ్యక్తి అనుభవిస్తుంది శాపము కాదు, అది మహిమ కోసం. మీకు అర్థమవుతుందా? దేనికోసం? మహిమ కోసం, ఘనత కోసం. అది ఒక భక్తి, అది దైవ భక్తి. తాను మోస్తున్న కష్టము ఈ లోక సంబంధమైంది కాదు, నిత్య జీవం కోసం. దేవుడు అబ్రహాంకు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నుండి అతడు ఆ లేమి కలిగి ఉన్నాడు. ఒక 1 year తర్వాత అనుకోండి, అది దేనికోసం? మహిమ కోసం, యుగాయుగముల జీవితం కొరకు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఆయన అన్నిటినీ బాగు చేయగలిగిన వాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరి జీవితాల్లో దేవుడు కార్యం చేశాడు. కొన్ని కనిపించవచ్చు, కొన్ని కనిపించకపోవచ్చు, కానీ అందరి జీవితాల్లో ఆయన కార్యము చెయ్యడానికి పిలుస్తున్నాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి అంతకుముందు ప్రభు దగ్గరికి రాకముందున్న పరిస్థితి వేరు. అది నీకు శాపము, అది నీకు నష్టము, అది దేవుడు పెట్టింది కాదు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మోస్తున్నామో ఆ కష్టం పేరేంటో తెలుసా? ఘనత. ఆ కష్టం పేరేంటో తెలుసా? కిరీటం. వాడబారని కిరీటం. అన్ని కిరీటాలు వాడిపోతాయి, అన్ని ఘనతలు నువ్వు చెప్పలేవు, కానీ ఇది జీవ కిరీటం, ఇది ఘనత కలిగింది, ఇది వాడబారని కిరీటం అనే సంగతిని మనం గుర్తించాలి. అందుకే యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, వారు ధన్యులు. ఎందుకు ఆ విధంగా వాక్యం చెప్తుంది? వారు క్రింద పడినా, అర్థమవుతుందా? వారు నిలబడినా క్రింద పడినా వారు ధన్యులే. వారి మీద ఏది పడినా, వారు దేని మీద పడినా వారు ధన్యులే. అది మీరు గుర్తించాలి. ఎందుకు? కారణం వారు కాదు, కారణం వారికి కలుగుతున్నవి కాదు. కారణం ఎవరు? ఇదిగో నీ రాజు,
వాక్యం అదే కదా చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తుంది? ఆయన్ను బట్టి, మీలో ఉన్నవారిని బట్టి మీరు జయించారు. మీకు జయం ఎలా కలిగింది? మీరు కాదు, మీ మీదికి వస్తున్నవి కాదు, మీలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మీరు జయించి ఉన్నారు. మీరు ఎలా జయించారు? ఆయన్ను బట్టి. ఆయన ముందు పెట్టండి, ఆయన మాటను ముందు పెట్టండి, ఆయన శక్తిని గురించి మాట్లాడి. ఎక్కడైనా ప్రభువు ఓడిపోయింది, తగ్గించబడింది ఎక్కడైనా ఉందా? మరణములో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఎలా ఆరాధించాలో ఆ యొక్క మరియా మార్తలకు, ఆ మరియకు అర్థం కాలేదు. ఎలా ఆరాధించాలి ఆయన్ను, ఎలా ఆరాధించాలి, అది వాక్యములో మనం చూస్తాం. కాబట్టి మనం గ్రహించాలి, ఆయన సమస్తమును బాగుగా చేసిన వాడు అనేది మొదటిగా మనం చూస్తున్నాం. మన రాజు సమస్తాన్ని బాగుగా చేసేవాడు. కాబట్టి ఏ విషయమైనా, భయపెట్టే ఏ విషయమైనా, సరిగా లేని ఏ విషయమైనా దాన్ని దేవుని దగ్గర తీసుకురా, దాన్ని దేవుని చేతుల్లో పెట్టు. దేవుని వాక్యం చెప్తుంది ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయములో, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు ఏం చేశాడు? సమస్తాన్ని నియమించెను. అన్నిటినీ కూడా చక్కగా ఉండునట్లుగా దేవుడు కాలాన్ని ఏర్పాటు చేశాడు. అన్నిటిని ఏర్పాటు చేశాడు. అన్ని చక్కగా ఉన్నాయా? లేవు. కానీ అన్నిటి కోసం చక్కగా ఉండడానికి కొరకైన కాలాన్ని అన్నిటికీ ఏర్పాటు చేశాడు. ఇది మనం గుర్తించాలి. మన దేవుడు ఎవరంటే అన్నిటినీ చక్కగా ఉండుట కొరకైన టైమును ఏర్పాటు చేసిన వాడు, అన్నిటినీ చక్కగా చేయగలిగిన వాడు, చక్కగా కాగలుగుట కోసము నియమించిన వాడు, బాగలేంది బాగుండుట కోసమే. కాబట్టి అన్నిటిని ప్రభు దగ్గరికి మనం తీసుకురావాలి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇది మొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాజు సమస్తాన్ని ఏం చేసేవాడు? చక్కగా చేసేవాడు. దేవుని వాక్యం చెప్తుంది, లోయలన్నీ కూడా పూడ్చబడాలి, కరుకు మార్గాలు నునుపు కావాలి, కొండలన్నీ మెట్టలన్నీ కూడా సమభూమి గల మైదానాలుగా మారాలి. అదేంటి ఈయన అలా ప్రకటిస్తున్నాడు? రాబోతున్నాడు అలా చేసేవాడు రాబోతున్నాడు అన్న విషయాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది మొదటి విషయం. అలాగే రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రాజు మృతులను సజీవులుగా చేసేవాడు. ఈ రాజు ఎవరు? మృతులను సజీవులుగా చేసేవాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరణమును కూడా దేవుడు జీవముగా మార్చేవాడు అనే విషయాన్ని అక్కడ చూపించి లోకము నిన్ను చంపుతుందేమో, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఆయనేం చేస్తాడనేదే ఇక్కడ మనకు ముఖ్యం. ఆయనేం చేస్తాడనే దాన్ని బట్టే భయపడకు. ఎందుకు? నేనేం చేస్తాననే దాన్ని నువ్వు ఆలోచించు. భయపెట్టేవి ఎన్నో ఉన్నాయి, కానీ నేనేం చేయగలననేది నువ్వు ఆలోచించు. గొర్రె పిల్లలు ఉన్నాయి అనుకోండి, భయపెట్టేవి ఎన్నో ఉన్నాయి అడవిలో, కానీ కాపరి ఏం చేయగలడు? అందులో దావీదు కాపరిగా ఉంటే సింహం వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు కదా. మీరు అలా ఆలోచించండి. సింహము ఎలుగుబంటి కలిసి వచ్చినా కూడా ఒక గొర్రె పిల్ల కోసము సింహము ఎలుగుబంటి కలిసి పోరాడుతూ ఉన్నా కూడా దావీదు ఏం చేశాడు? ఊరుకోలేదు, వెనుకంజ వేయలేదు. ఒక మనిషి అండి దావీదు అంటే. అతడే దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి. ఇక దేవుడే కాపరిగా ఉంటే దేనికి భయపడాలి? నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేయగలడో తెలుసా? వాటి మధ్యలో నుండే నిన్ను నడిపించి, ఎక్కడైతే క్రూర మృగాలు ఉన్నాయో, ఎక్కడైతే భయపెట్టే వాటి మధ్యలోనే నిన్ను నడిపించి నిత్య నివాసము యొద్దకు దేవుడు నిన్ను నడిపించగలడు అన్న విషయాలు అనేకము
యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. కాబట్టి మనం గుర్తించాలి, ఆయన మృతులను సజీవులుగా చేసేవాడు. మరణము యొద్ద కూడా విజయ గీతాలు పాడునట్లుగా చేయగలిగిన వాడు మన ప్రభు. జయ జెండా నిలబెట్టునట్లుగా దేవుడు మనకు జయమును అనుగ్రహించేవాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన మన రాజుగా ఉన్నప్పుడు మరణానికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. అది మన రాజు. మరణములో కూడా నీకు జీవాన్ని ఇవ్వగలిగిన వాడు అనేది రెండవదిగా మనం ధ్యానించాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా ఆయన రాజ్యము అంతము లేనిది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం 18వ వచనం మీరు చదవండి. ఆయన రాజ్యము ఎన్నటికీ లయము కాదు, దానికి అంతము లేదు అనే విషయాన్ని గురించి చెప్పాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25 నుండి 27 వరకు కూడా మీరు చూస్తే అక్కడ మీకు అర్థమవుతుంది. ఆయన రాజ్యం అంతము లేనిది. ఆయన స్థాపించాడు ఆ రాజ్యంలోనికి పిలుస్తున్నాడు. ఆయన రాబోతున్నాడు, ఆయన రాజ్యాన్ని స్థాపించాడు, ఆయన ఏలబోతున్నాడు. అది యుగాయుగములు ఉండబోతుంది. దానికి అంతము లేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దానికి అంతం లేదు. అది ఒక్క యుగం వరకు కాదు. అందులోనికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనం అందులోనికి వెళ్ళగానే మనం ఏమవుతున్నాం తెలుసా? మనం యుగయుగములు ఉండేవారుగా మారిపోతున్నాం. పరిమితమైన మన జీవితం ఆ రాజ్యములోనికి దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ రాజ్యములో జీవించగలిగేటట్లుగా యుగాయుగములు జీవించే ఆ జీవితాన్ని మనకి ఇస్తున్నాడు. ఎటువంటి ఆశ్చర్యం! ప్రపంచంలో ఉన్నాడు ఎటువంటి రాజు ప్రపంచానికి. అందుకే మనం అర్జెంటుగా తెలియజేయాలి. ఎవరి దగ్గర లేదు ఈ సువార్త. మీకు అర్థమవుతుందా? ఎవరి దగ్గర లేదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎందుకంటే అక్కడ నమ్మలేని నిజం ఉంది. ఎలా వచ్చింది? మనల్ని బట్టి కాదు, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఈ భాగ్యము లభించింది. ఈ యొక్క సువార్తలో నిత్య జీవం ఉంది. క్షయమైన మనుషులు అక్షయులుగా మార్చబడేది ఉంది. ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. ప్రపంచానికి అక్షయమైంది దొరికిందా? మనుషులందరూ కలిసి ఎంత ప్రయాసపడుతున్నా చావును ఆపలేకపోతున్నారు. లైఫ్ను పొడిగించలేకపోతున్నారు. మరి ప్రయత్నాలన్నీ ఎందుకు? అసలు మానవునికి ఏం కావాలండి? జీవం కావాలి. మానవునికి ఏం కావాలి? జీవం కావాలి. జీవం కొరకు ఎవరు ఆలోచించట్లేదు చూడండి. మానవ జీవితంలో చివరిగా కావాల్సిందేంటి? అది యేసుక్రీస్తు సువార్తలో ఉంది. ఏంటది? నిత్య జీవం, చావు లేని జీవితం. దాని గురించి మాట్లాడాడు లాజరు దగ్గర. ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు అన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడిన మాట నేను గుర్తు చేస్తాను. దానికి ముందు శిష్యుల దగ్గర ఈ వ్యాధి దేని కొరకు రాలేదు? మరణం కొరకు రాలేదు. అక్కడే చనిపోయి ఉన్నాడు. ప్రభు మరణం కొరకు రాలేదు అన్నాడు. అక్కడ మరణం వచ్చింది. అదే ముగింపు అనుకుంటే ఎలా? అది ముగింపు కాదు. దేవుడు చెప్పేది జరుగుతుంది. మరణం కొరకు రాలేదు అన్నాడు. మరి ఎందుకొరకు వచ్చింది? మహిమ కోసం. దేవుని కుమారుడు అంటే ఏంటి? యేసుక్రీస్తు అంటే ఏంటి? మీకు అర్థం కావడానికి కొరకు వచ్చింది. ఏది గొప్ప అనుకుంటున్నావు? చావుకే కదా లొంగిపోతున్నావు. చావు దగ్గరే కదా విరమించుకుంటున్నావు. చావు దగ్గర అందరు ఏమైపోతున్నారండి? వెళ్ళిపోతున్నారు. మొత్తం సాగిలపడి సరెండర్ అయిపోయింది అని వెళ్తున్నారా? లేకపోతే ఇంకా ఉందని వెళ్తున్నారా? అయిపోయింది అని. కానీ యేసుక్రీస్తు అంటే ఏంటో తెలియజేయడానికే ఇది వచ్చింది. ఆయన చావును కూడా చంపగలిగిన వాడు. అందుకే ఆ లాజరు దగ్గరకు వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. తర్వాత ఏమన్నాడు? మరలా ఎన్నటికీ చనిపోడు. అది చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయి తిరిగి లేవడమే కాదు, ఇక ఎన్నటికీ చనిపోడు. ఎటువంటి అక్షయత, నిత్య జీవం దొరుకుతుందో ఆ విషయాన్ని గురించి ప్రభు అక్కడ తెలియజేశాడనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే ఆ రాజ్యమును గురించి జ్ఞాపకం చేసుకుని, ఆ రెండవ దొంగ ప్రభు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో.
చావు బ్రతుకుల మధ్యలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలు, నా పరిస్థితులన్నీ మారిపోతాయి, నా మరణమే జీవంగా మారుతుంది, తర్వాత నాకు ఎన్నటికీ చావు అనేది ఉండదు. ఎటువంటి అద్భుతమైన విషయం! ఆ రాజును మనం కలిగి ఉన్నాం. ఆ రాజును మనం కలిగి ఉన్నాం. యుగాయుగములు జీవింప చేయగలిగిన వాడు. ఆ రాజును కలిగి ఉన్నప్పుడు నువ్వు మరణాన్ని, రోగాలనే కాదు, మరణాన్ని కూడా నువ్వు లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సమర్థుడు. ఆయన ఎవరు? సమర్థుడు. ఈ అగ్నిగుండము నుండి రక్షించుటకు ఆయన ఎవరు? సమర్థుడు. ఎలా రక్షించాడండి? ఆశ్చర్యం. ఎలా రక్షించాడనేది ఆశ్చర్యం. ఆ అగ్నిగుండంలోనికి వెళ్లకుండానే చచ్చారు. ఎవరు? అక్కడున్న వారందరికంటే బలవంతులు. అందరు చనిపోయిన వాళ్ళు చావరు. ఎందుకు? అందరికంటే వాళ్ళు బలవంతులు. మనుషులని అగ్నిలోనికి విసిరివేయగలిగిన బలవంతులు వాళ్ళు. వాళ్ళు అగ్నిగుండం బయటే చచ్చిపోయారు ఆ వేడికే. చూడండి, కానీ అగ్నిగుండం లోపల పడిన షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు, వారి తల వెంట్రుకలు, సున్నితమైన తల వెంట్రుకలు కూడా కాలిపోలేదు. వారి వస్త్రాలు కాలిపోలేదు. ఎంత ఆశ్చర్యం చూడండి! వారికి అగ్ని వాసన కూడా వారి దేహాలకు లేదు. ఎలా కాపాడాడు! ఎంత ఆశ్చర్యం! కాబట్టి మనం గ్రహించాలి, ఆయన ఏం చెయ్యగలడు. ఇది కాలిపోయేదే, ఈ శరీరం కాలిపోయేదే, ఈ వస్త్రాలు కాలిపోయేవే, ఈ సున్నితమైన తల వెంట్రుకలు కాలిపోయేవే, ఈ దేహమే ఆ అగ్ని యొక్క ఆ తాకిడికి, ఆ సెగకు, ఆ దూరమునే ఆ ప్రభావాన్ని చూపించగలదు. కానీ వీరి మీద పని చేయలేదు. ఎలా కాపాడగలడు ఆయన? కాలిపోయేదే కాలిపోకుండా నిలబెట్టగలడు. వస్త్రాలు కాలిపోలేదు. ఆశ్చర్యపోయాడు రాజు, ఇలా రక్షించగలిగిన వాడున్నాడా? అది మనం గుర్తించాలి. ఈ రాజు ఆయన తన రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యములో మనకు జీవం ఉంది. ఆయన రాజ్యములో మనకు జీవితం ఉంది, ఉనికి ఉంది. యుగాయుగములు జీవించే జీవితాన్ని ఆయన ఇవ్వగలడు. ఆయన ఇవ్వగలడు. కాబట్టి అందుకే అతడు అడుగుతున్నాడు. కాబట్టి ఆ రాజు మనకున్నాడు. ఆయన యుగయుగములు జీవింప చేయగలిగిన వాడు. ఈ లోకములో చంపే వాటన్నిటి ముందు నీవు చంపగలవేమో గాని నా దేవుడు బ్రతికించగలడు. తర్వాత చంపే వాటి తలల మీద నడిపించగలడు. అది మనం గుర్తించాలి. చివరిగా ఆయన తన రాజ్యముతో రాబోతున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు అన్నిటినీ సరిచేస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడు అనే విషయం చూస్తే సంఘం మొదట ఎత్తబడుతుంది. తర్వాత ఇశ్రాయేలు ప్రజల మీదకి శ్రమ వస్తుంది. సాతాను అనేవాడు వచ్చి ఆ 7 సంవత్సరాల నిబంధన చేసి మధ్యలో 3.5 సంవత్సరాలకు నిబంధన భంగం చేస్తాడు. 3.5 సంవత్సరాలు వారిని హింసించడం మొదలు పెడతాడు. అందులో ఒక గుంపును దేవుడు తప్పించి అరణ్యంలో కాపాడుతూ ఉంటాడు. ప్రపంచం అంతటిని కూడా ఇక శ్రమ పెట్టడం, అందులో ప్రభువును అంగీకరించిన వారిని శ్రమ పెట్టడం, ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెట్టడం, ఇదంతా వాడు చేస్తూ ఉంటాడు. 3.5 సంవత్సరాల వాడికి అవకాశం ఇవ్వబడింది. ఆ తర్వాత ప్రభు వస్తాడు. ఆయన రావడానికి ముందుగా ఆయన ఎక్కడ అడుగు పెడతాడు? ఎక్కడి నుండి రాజుగా ఆయన యాత్ర బయలుదేరిందో అక్కడ అడుగు పెడతాడు. ప్రపంచమంతా చూస్తూ ఉండగా అక్కడ అడుగు పెడతాడు. అక్కడ అడుగు పెట్టి, ఇదిగో ఇక్కడ చెప్పబడినట్లు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్లుగా ఆయన తన పరిపాలన ప్రారంభించి 1000 సంవత్సరాలు తన పరిపాలన తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. తర్వాత నిత్య జీవం, యుగయుగములు అనేది అనంతమైన జీవితం అనేది తరువాత. కానీ ఇక్కడైతే 1000 సంవత్సరములు ఆయన తన పరిపాలన అనుగ్రహిస్తాడన్న విషయాన్ని మనం గుర్తించాలి. దానికి ముందు ఏం జరుగుతుంది? దానికి ముందు ముద్రల ద్వారా జరిగే పరిస్థితులు మీరు ప్రకటన 6వ అధ్యాయం చదవండి. ముద్రల ద్వారా మనం చూస్తాం. తర్వాత బూరల ద్వారా జరిగే పరిస్థితులు మీరు చూడండి 8వ అధ్యాయంలో. ఆ తర్వాత పాత్రల ద్వారా 16వ అధ్యాయం. ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. ప్రకటన 16వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను.
అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాను. సముద్రం మొత్తం కూడా పీనుగా రక్తం అయిపోయింది. ఎంత విషపూరితమైందో చూడండి. రక్తం అంటేనే భయంకరం, పీనుగా రక్తం. అలా మారిపోయిందన్నమాట. సముద్రాలన్నీ ఇలా మారిపోయాయి. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత మనము 4వ వచనం చూస్తే, మూడవ దూత తన పాత్రను నదుల్లోను జలధారల్లోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. నదులు జలధారలన్నీ కూడా రక్తమైపోయాయి. మనుషులు తాగాలంటే రక్తాన్నే తాగాలి ఇక. నేను ముగింపులో మీకు గుర్తు చేసేది ఏంటంటే, ఆయన వచ్చేసరికి సముద్రం ఏమైంది? పీనుగ రక్తమైంది. జలధారలన్నీ ఏమైపోయాయి? ఆకాశం ఏమైపోయింది? భూమి ఏమైపోయింది? వాతావరణం అంతా ఏమైపోయింది? అన్ని విషపూరితమైపోయాయి. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అన్నిటినీ నూతనమైనవిగా చేస్తాడు. ఆకాశం నూతన పరుస్తాడు, భూమిని నూతన పరుస్తాడు, సముద్రాలను నూతన పరుస్తాడు. అలాగే ఆయన నదులను నూతన పరుస్తాడు. అప్పుడు ఎలా ఉంటుంది ఈ ప్రపంచం? ఎలా ఉంటుంది? 1000 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు. 1000 సంవత్సరాల తర్వాత ఉండే జీవితం మళ్ళీ వేరు. ఒక వాక్యాలను అయితే మనం చదువుకుందాం ముగింపులో. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూడండి. ఆయన ఇచ్చే జీవితాన్ని గురించి ఇక్కడ రాయబడింది. ఇందులో 6వ వచనం నుండి మనం చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుండి, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. ఎప్పుడైనా విన్నారు ఈ మాటలు? తోడేలు గొర్రె పిల్ల యొద్ద నివాసం చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే తోడేలుకు. తోడేలు ఆట ఎక్కడుంటదంట? గొర్రె పిల్ల యొద్ద నేను ఇక్కడే ఉంటా అంటుందంట. ఎందుకు? ఈ తోడేలు అన్ని చోట్ల తిరగలదు కదా, అన్ని చోట్లకు వెళ్ళగలదు, ఇక్కడే ఎందుకు? ఇదే బెస్ట్ ఫ్రెండ్. ఏంటది? గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను, చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును. చిరుత పులి యొక్క గైడ్ ఎవరు ఇప్పుడు? ఇటువంటి విన్నారా మీరు అసలు? దేవుడు ఏం చేస్తున్నాడు? సియోను కుమారి ఏమంటున్నా? భయపడకు. భయపెట్టే చిరుత పులి ఉంది కదా, ఇప్పుడు గొర్రె పిల్లలకు తోడేలు, ఆ తోడేలు నీ చుట్టూ తిరిగేటట్టు చేస్తాను నేను. చేస్తున్నాడా లేడా? భయపడకన్న దాంట్లో ఎంత ఉందో తెలుసా? నేను భయపెట్టాయి కదా, ఏంటది? అగ్ని. నేను ఇస్తాను ఒక శరీరం, వెళ్ళి అగ్నితో ఆడుకో. షద్రకు మేషకు అబేద్నెగో అగ్నిలో ఏం చేస్తున్నారండి? ఆయన పిలిచేదాకా రావట్లేదు, హాయిగా తిరుగుతున్నారు, తోటలో తిరుగుతున్నట్లుగా. చూస్తారు ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను భయపెట్టే వాటి మీద నీవు వాటితో ఆడుకుంటావు. తర్వాత మనం చూద్దాం. చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును. తర్వాత దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా, ఆ మూడు కలుసుకున్నప్పుడు, ఆ మూడు కలిసి ఉన్నప్పుడు బాలుడు వాటిని తోలును. దేన్ని? సింహాన్ని, అలాగే ఆ కోడెను, వాటన్నిటిని కలిసి ఒక పిల్లవాడు కర్ర తీసుకొని తోలుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. సింహాన్ని ఒక పిల్లవాడు కొడుతూ ఉంటే అది వెళ్తూ ఉంటుంది అన్న విషయం చూడండి. అంటే ఏం చేశాడు దేవుడు? భయపడకు, భయపడకు. ఇంతకుముందు భయపెట్టినవన్నిటితో నువ్వు ఆడుకోబోతున్నావు. అది ఇక్కడ మనం గుర్తించాలి. అలాగే మనం చూస్తే బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును. ఆవులు ఎలుగుబంట్లు కలిసి మేస్తూ ఉంటాయి అనేది మనం చూస్తున్నాం. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లుగా సింహము గడ్డి మేయును. చూసారా? ఎద్దును ఎలా చూస్తున్నామండి మనం? మనకు అర్థమైంది కనుక. దానికి కూడా పండ్లు ఉన్నాయి, దానికి కూడా బలం ఉంది, దానికి కూడా అది పరిగెత్తినప్పుడు చూడండి అన్నీ ఉన్నాయి, కానీ అది సాధువుగా ఉంటుంది. సింహము కూడా అలా ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. సమస్తాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ఎందుకు ఇదంతా? పిల్లల కొరకు, మన కోసం, మనల్ని భయపెట్టిన వాటితో ఆడుకోవడానికి ఒక జీవితం. మీకు అర్థమవుతుందా? తర్వాత మనం చూస్తే, తర్వాత 8వ వచనం చూడండి. పాలు కొడుచు పిల్ల అంటే పసి పిల్ల. మీకు అర్థమైంది కదా? పాలు తాగే వయసులో ఉన్న బిడ్డ. పాలు కొడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. ఆ తర్వాత ఆటలాడును అన్నాడు కదా, దానికి ఫుట్ నోట్ లో ఏముందో చూడండి. పాము కంటి పాపను తన వ్రేలితో ముట్టుకొనును. మీకు అర్థమవుతుందా?
ఆ పాలు కుడుచు పిల్ల పుట్ట యొద్దకు వెళ్ళి అక్కడున్న పాము యొక్క కనుగుడ్డును తాకుతుందంట. అది కనుగుడ్డునే కదా, తాకాలని ఉందా, తాకు అని ఇస్తుంది. ఏమాత్రం హాని చేయదు, కరవదు, భయపెట్టదు, మౌనంగా ఉంటుంది. అది వాక్యం చెప్తుంది. ఎటువంటి జీవితం చూడండి. సియోను కుమారి, భయపడకుము, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. నీ రాజును బట్టి భయపడే వాటన్నిటితో నీవు వాటి ముందు ఆనందించబోతున్నావు అన్న విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. అటువంటి అద్భుతమైన జీవితాన్ని, రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కనుక మన విశ్వాసమంతా మన రాజు మీద కేంద్రీకరించి ఆ యొక్క విశ్వాసమును కనపరచడానికి, నా విశ్వాసం ప్రభు మీద ఉంది అని ఈరోజు ప్రస్తుతం భయపెట్టే వాటన్నిటి ఎదుట మన విశ్వాసాన్ని కనపరచడానికి కోసం బ్రతకాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.